ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున శుభములు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొనువారు కొందరే. ద్వారము, ఇరుకు ద్వారము, విశాల ద్వారం, నాశనమునకు పో ద్వారం. 2 ద్వారాలు దేవుడు మన ఎదుటించాడు. ఏ ద్వారంలో నువ్వు ప్రవేశిస్తావు? మొదట మనం ఇరుకు ద్వారంను గూర్చి మనం నేర్చుకుందాం. ఇరుకు ద్వారం గూర్చి కింద వచనంలో ఏమంటాడంటే, ఇది జీవమునకు పోవు ద్వారము అన్నాడు. ఇరుకు మార్గం, ఇరుకు ద్వారము జీవమునకు పోవు ద్వారం, ఆ దారి సంకుచితమైనది, దాన్ని కనుగొని వారు కొందరే కనుక్కుంటారంట. ఇరుకు ద్వారంను గూర్చి చెప్తూ అది ఆ ద్వారం ఏమంటే జీవమునకు పోవు ద్వారము అన్నాడు. జీవానికి పోయే ద్వారం. ఈ ద్వారంలో మరణం ఉండదు, జీవమే ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. విశాల ద్వారము, నాశనానికి పోయే ద్వారము విశాలంగా ఉంటుంది, దాని చివర నిత్య నరకాగ్ని ఉంటుంది. ఇరుకు ద్వారములో ప్రవేశించేవారు చివరికి ఎక్కడికి వెళ్తారు అంటే నిత్యత్వం, పరలోక రాజ్యానికి వెళ్తారు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది దేన్ని ఇష్టపడతారంటే విశాలత, ఫ్రీ లైఫ్ని ఇష్టపడతారు. ఇది నాశనానికి పోయే ద్వారాన్ని సూచిస్తూ ఉంది. ఇరుకు ద్వారం అంటే వాక్యానుసారమైన జీవితాన్ని సూచిస్తూ ఉంది. నువ్వు ఏ మార్గంలో నడుస్తావు? యేసుప్రభువు చెప్తా ఉన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళడు. కనుక విన్నటువంటి నీవు ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి ఇష్టపడు. ఈ మార్గంలో చక్కగా నడవడానికి ఇష్టపడు. ఈ మార్గం నిన్ను గమ్యానికి చేరుస్తుంది. నాశనమునకు పోయే మార్గం నిత్య నరకాగ్నికి తీసుకుని వెళ్తుంది. ఈ విషయాన్ని గమనించి దేవుడు మాటలు విని ఆ మాట ప్రకారంగా జీవించడానికి నిన్ను అప్పగించుకో. దేవుడి మాటలు మన వినికిడిలో కార్యము జరిగించును గాక. గాడ్ బ్లెస్ యూ.